హలో అండి, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. యూరాలజీ అనగానే ఫస్ట్ మోస్ట్ కామన్గా వచ్చే పేషెంట్స్ కిడ్నీ స్టోన్స్ సంబంధించి. సో స్టోన్స్ అనేది కిడ్నీలో కానీ, కిడ్నీలో నుంచి వచ్చే పైప్లో కానీ, మూత్రసంచిలో కానీ, మూత్రసంచి నుంచి బయటకు వచ్చే దారిలో కానీ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో ఇలా ఫామ్ అయిన కిడ్నీ స్టోన్స్ కానీ ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క సిమ్టమ్స్తో ప్రజెంట్ చేస్తారు. మోస్ట్ కామన్గా సైడ్స్లో నొప్పి, పిండేసినట్టు, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషను, వాంతులు అవ్వటము, మూత్రంలో మంట, మాటికి మూత్రం రావటము, ఇవన్నీ సహజంగా వచ్చే లక్షణాలు. లొకేషన్ బట్టి ఎక్కడ రాయి ఉంది, ఎంత సైజ్ రాయి ఉంది, దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేది మారుతూ ఉంటాయి. ఒకవేళ ఫ్యామిలీలో ఎందుకు ఫామ్ అవుతాయి? సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఫ్యామిలీ వల్ల అయిండొచ్చు, అంటే ఫ్యామిలీలో స్టోన్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే కారణం అయిండొచ్చు. నెక్స్ట్ ఫుడ్, మీరు తినే ఆహారం వల్ల కావచ్చు, మీరు తీసుకునే అమౌంట్ ఆఫ్ వాటర్, మీరు పనిచేసే అట్మాస్ఫియర్, ఎక్కువ ఎండలో ఉంటున్నారా, ఎక్కువ చెమట పడుతూ ఉంటుందా, సో చాలా కారణాల వల్ల మీ కిడ్నీలో కానీ దానికి వచ్చే దారిలో కానీ రాళ్ళు అనేది తయారవు. ఒకసారి కిడ్నీలో రాళ్ళు తయారైన తర్వాత అదే పర్సన్కి అదే కిడ్నీలో మళ్ళీ రాళ్ళు తయారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకోసమే ఒకసారి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత మీరు జాగ్రత్త అనేది చాలా సంవత్సరాల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.